మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యాన సమ్మె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, బాలాజీ, వివి జవహర్లాల్, ఎం శ్రీనివాసరావు, కుర్రా ఏడుకొండలు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా ఈ రోజు నుండి సమ్మెలోకి దిగారు. ఈ సమ్మె మంగళగిరిలో కూడా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వాళ్ళ డిమాండ్స్ ఒకటే, వాళ్ళకి ఏదైతే చాలని జీతాలు 12,000, 13,000, 15,000 ఇస్తున్నారో ఆ జీతాలు సరిపోవట్లేదు. 2,000 జీతాలుగా ఉన్నప్పటి నుండి గత 20 ఏళ్ల నుండి జీతాలు ఉన్నప్పుడు 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాలు ఏం మారట్లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళని పర్మనెంట్ చేయట్లేదు. కనీస వేతనం 26,000 వాళ్ళకి అమలు చేయట్లేదు. వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఈ రకంగా పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ జీవితాలు గడవట్లేదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో మంగళగిరిలో కూడా ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వాళ్ళు ప్రజల్ని ఒకటే కోరుతూ ఉన్నారు, ఏదైతే వాళ్ళ డిమాండ్స్ పైన చేస్తున్నటువంటి పోరాటం సమ్మె ఏదైతే జరుగుతుందో దానికి ప్రజలందరూ సహకరించాలి. ఏదైతే సిఐటియు నాయకత్వంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 13వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా ఈ సమ్మె ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరి పట్టణంలో కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. ఈరోజు మంచినీళ్లు అందించేటటువంటి వాటర్ వర్క్స్ కార్మికులు కానీ, ఎలక్ట్రిసిటీ వీధి లైట్లు వెలిగించేటటువంటి కార్మికులు కానీ సమ్మెలో పాల్గొన్నారు. ప్రజలకి అసౌకర్యం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రజల అసౌకర్యానికి కారణం కార్మికులు కాదు, ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే కార్మికులకి గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వ కాలంలో 17 రోజులు సమ్మె చేశారు మున్సిపల్ కార్మికులు. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాలు అమలు చేయట్లేదు. ఆ ఒప్పందాల ప్రకారం అధికారులు, మంత్రులకి సంబంధించినటువంటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సులు బయట పెట్టమని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి కూడా అనేక సార్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, మంత్రి నారాయణ గారి దగ్గరికి మా రాష్ట్ర కమిటీ అనేక సార్లు చర్చలకి వెళ్ళటం జరిగింది. ఇదిగో పెంచుతాం, అదిగో పెంచుతాం అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప సమస్య పరిష్కారం చేయట్లేదు. ఇంజనీరింగ్ కార్మికులు 12వ తారీఖు రాత్రి 12 గంటల నుంచి సమ్మె ప్రారంభించారు. రాత్రి 12 గంటల నుంచి సమ్మె ప్రారంభించడం అనేది గత సంవత్సర కాలం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పటికీ సంవత్సరం 4 నెలల కాలం అయినప్పటికీ ఆ సమస్య పరిష్కరింపబడలేదు. చావో బతుకో ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ప్రభుత్వం ఇప్పటికీ ఆ సమస్యను పట్టించుకోకపోతే ఒక నిస్సాయ స్థితిలో వాళ్ళు సమ్మెకి దిగాల్సి వచ్చింది. ఒకే ఒక డిమాండు, మీరు 15,000 ఇస్తామన్నారు, అది చాలిన జీతాలతో మా జీవనాన్ని గడపలేం. ఏదైతే ప్రభుత్వం మినిమం వేతనం 26 ఇవ్వాలన్నో చట్టం, ఆ 26,000 మాకు ఇవ్వండి అని చెప్పేసి కోరడం అనేది పరిస్థితి. దౌర్భాగ్య స్థితి అంటే అన్నమో రామచంద్ర, మేము ఆకలితో అలమటిస్తూ ఉన్నాం, మీరు ఇచ్చే వేతనం సరిపోదు, మాకు 26 మినిమం వేతనం ఇవ్వండి అంటే ఈ ప్రభుత్వం ఎప్పటికీ పట్టించుకోవట్లేదు. ఆ రకంగా 15,000 ఇస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలు ఏవి వాళ్ళకి వర్తింపు. ఎంతో దారుణమైన పరిస్థితి ఉందో చూడండి రాష్ట్రంలో.